హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీకు ఈరోజు నేను ఒక మంచి టెక్నిక్ చెప్దాం అనుకుంటున్నాను. చాలామందికి ములక్కాయలు కట్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. అలా కాకుండా చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఈ 3 మినిట్స్ వీడియో చూసారంటే ముందుగా ములక్కాయల్ని మీరు పట్టుకోగలిగాను తీసుకోండి. సపోజ్ నేను 2 ములక్కాయలు తీసుకున్నాను కదా. ముందుగా వాటి ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకోండి. వాటిని ఇలా వెనక్కి విరిచేస్తే వాటి కాడలు వచ్చేస్తున్నాయి చూసారా. ఆ విధంగా వచ్చేసిన తర్వాత లైట్ అంటే కొంచెం పైన ఘాట్లు పెట్టుకోవాలి. ములక్కాయ మొత్తం కట్ చేయకూడదు. ఎందుకంటే వాటికి ఉన్న పీచు మొత్తం రావాలి కదా. ఆ పీచు రావడమే కదా మనకి పెద్ద ప్రాసెస్. ఒక్కొక్కటి తీసుకోవడానికి ఎంత టైం టేకన్ అవుతూ ఉంటుందని చాలామంది అయితే అసలు ములక్కాయ కూర అబ్బా దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టం అని ఆ కూర కూడా మానేస్తారు. యాక్చువల్గా ములక్కాయలో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కంపల్సరీగా తినాలన్నమాట ములక్కాయని అందరూ కూడా. ఇదిగోండి ఇంకా ఘాట్లు పెట్టాం కదా. ఘాట్లు ఎక్కడైతే పెట్టాం దాన్ని ఇలా వెనక్కి విరిచేసేయండి. ఇది ఇలా లాగేసేయండి. చూసారా పీచులు ఎలా వచ్చినాయో. మళ్ళీ కింద ఉన్న పీచుని కింద కానండి, వాటినేమో పైకి కానండి ఫస్ట్ స్టార్టింగ్లోవి. ఈ విధంగా అంటే చాలా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట పీచులు. నేను ఇంకా మీకు క్లియర్గా కనిపించాలని చెప్పి చాలా స్లోగా తీస్తున్నాను. మీరు ఓన్గా కట్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఈ ప్రాసెస్ అలవాటు అయిన దాకా ఒక ములక్కాయతో ట్రై చేయండి. తర్వాత ఒకేసారి ఎట్ ఏ టైంలో 2 ములక్కాయలు కానీ 3 కానీ 4 కానీ ఎన్నైనా కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. చూసారు ఇదిగో ములక్కాయ చుట్టూ తిప్పి చూస్తున్నాను చూడండి ఎంత వైట్గా వచ్చిందో. అసలు పీచ్ అనేది లేకుండా ఉంటుంది. తినేటప్పుడు కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట. చాలామంది పీచులుగా ఉంటుందని చిన్నపిల్లలు ములక్కాయలు తినరు. పెద్దవాళ్ళు అంటే అందరూ తినేస్తాం అనుకోండి, పిల్లలు తినరు. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు, ఇంట్రెస్ట్గా తింటారు. ఈ పీల్ తీయడం అనేది చిన్న పిల్లలకి ఇస్తే వాళ్ళు ఇంకా చాలా ఇంట్రెస్ట్గా చేస్తారనమాట. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో ఇలాంటి పనులు చేయిస్తూ ఉంటే చాలా మంచిది. మనందరం కూడా చిన్నప్పుడు చక్కగా పనులు చేసి వచ్చిన వాళ్ళమే కదా. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు పనులు అంటే భయపడిపోతున్నారు. కానీ మనమైతే చక్కగా ఇంటి పనులు నేర్చుకొని ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈజీగా చేసుకోవడానికి ఉంది మనకి. ఇంక మీ జనరేషన్ పిల్లలతో ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. మా పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి పనులు నేర్పించాలి. మరి ఇప్పుడైతే బుజ్జి పిల్లలే కాబట్టి మినిమం ఒక 10 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇదిగోండి నేను ఇప్పుడు ఫాస్ట్గా చేస్తున్నాను చూడండి. నేను రెగ్యులర్గా ఇలాగే చేసేస్తాను. ఇందాకంటే మీకోసమని నేను ఈజీగా తీసాను కదా. ఈరోజు దోసకాయలో కలిపేసి వండుతున్నాం అనమాట. ములక్కాయలు, దోసకాయ, 2 టమాటాలు వేసి బాగా గ్రేవీగా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇదిగోండి చూసారా ములక్కాయలు అన్నీ ఎంత ఫ్రెష్గా నీట్గా వచ్చిందో. పీల్ చూసారా అంత